వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే భారతిని వదిలే ప్రసక్తే లేదు అని సునీత శపథం చేస్తోందా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ సునీత అనడంతో టక్కుని ఎవరికైనా గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ వివేక. తన తండ్రిని తన సొంత కాన్స్టిట్యున్సీలోనే, తన సొంత ఊర్లోనే, తన సొంత ఇంట్లో బాత్రూంలో అత్యంత పాజావికంగా హత్య చేస్తే ఆ హత్య గురించి, ఆ హత్య వెనుకున్న అసలు దోషుల గురించి ఇప్పటికీ వాళ్ళు ఎవరో అనేది ఆమె వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా కోర్టుల రూపంలోనే తేల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో గత ఆల్మోస్ట్ ఆవిడ 2019కి ముందు, ఏడాది ముందు నుంచి, అంటే దగ్గరగా 7.5 ఏళ్ల నుంచి ఆవిడ ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా ఈ అంశం మీద పోరాటం చేస్తూ ఉంది. అయితే ఎన్ని మెట్లు ఎక్కినా, ఎంతమంది దగ్గర వేడుకోలు చేసినా, ఏం చేసినా ఇప్పటిదాకా సునీతకి అయితే రావాల్సిన న్యాయం రాలేదు, కావాల్సిన న్యాయం దక్కలేదు. అందుకే ఆవిడ ఎవరైనా సరే గివప్ అంటారు. ఇంత దూరం వచ్చిన తర్వాత అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ ఉంది. తనకి ఎన్నోసార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, థ్రెట్ని ఎదురైంది, లైఫ్ థ్రెట్ కూడా ఎదురైన సందర్భం ఉంది. తన భర్తతో సహా తన ఫ్యామిలీకి కూడా ఆ స్థాయిలో సఫికేషన్ ఎదుర్కొన్నారు ఆవిడ. ఇంత జరిగినా ఆవిడ మళ్ళా ఎగైన్ ఈరోజు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు అంటే, తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారు అనే అంశంలో ఆమె ఎంత కన్విక్షన్తో ఉన్నారు, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనే అంశంతో పాటు న్యాయం జరిగేదాకా నేను ఎక్కడ కూడా గివప్ ఇవ్వను అని చెప్పే ఒక మెసేజ్ ఇస్తున్నారు ఆవిడ చాలామందికి స్ఫూర్తి. ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇద్దరు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే, అటు వైఎస్ సునీత కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇద్దరు అన్నదమ్ముల పిల్లలే. అటు జగన్మోహన్ రెడ్డి ఏమో తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ చేసిన కుట్ర ఉంది, చంద్రబాబు నాయుడు రిలయన్స్తో కలిసి మా తండ్రిని చంపేశారు అని గగ్గోలు పెట్టారు తన పార్టీ పెట్టిన కొత్తల్లో. ఆయన మాటలు నమ్మి ఎంతోమంది వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆ ఫ్యామిలీ ఫాలోయర్స్ రిలయన్స్ మీద దాడులు చేసి, ఆ సంస్థల మీద, ఆ సంస్థకు చెందిన రిటైల్స్ మీద అన్నిటి మీద దాడులు చేసి వాళ్ళు కేసులు పాలయ్యారు. ఇప్పటికీ వాళ్ళు నా కేసులు వెంటాడుతున్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్న తర్వాత 14 నుంచి 19 దాకా, తర్వాత 5 ఏళ్ల అధికారంలో ఉన్న ఎక్కడా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది, రిలయన్స్ ఉంది అనేది ఎక్కడా కూడా ఆయన ఎండోర్స్ చేయలేదు. పైగా పరిమళనత్వాన్ని తీసుకొచ్చి ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే తన తండ్రి ఎవరైనా సరే మనం చూద్దాం, మన పక్కింటోళ్ళో లేకపోతే ఎదురింటోళ్ళో మన తండ్రిని కానీ తల్లిని కానీ ఒక్క మాట అంటే మనం ఓర్చుకోగలమా? వెళ్ళి గల్లా పట్టుకుంటాం కదా, అంత గౌరవించుకుంటాం కదా మన ఈ భూమి మీద తీసుకొచ్చిన తల్లిదండ్రులు అంటే. అలాంటిది తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉందని ఒక ఆరోపణ చేసి ఎక్కడా కనీసం కేసుకు కూడా వెళ్లకుండా, ఎక్కడ కనీసం ఒక కంప్లైంట్ ఫైల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు గడిపేస్తూ వచ్చారు. మళ్ళీ పార్టీ ఎజెండాలో మాత్రం వైఎస్ఆర్ పేరు ఉంటుంది. తన సెంటిమెంట్ కోసము, తన పార్టీ కోసము తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కావాలి. కానీ తండ్రి మరణం వెనక ఎవరున్నారనేది జగన్మోహన్ రెడ్డికి పట్టదు. సేమ్ అలాగే వివేకానంద కేసులో కూడా చేశారు ఆయన. వివేకా కేసులో ఫస్ట్ దాన్ని గుండెపోటు, తర్వాత గొడ్డలిపోటు, తర్వాత చంద్రబాబు నాయుడు చంపేశారన్నారు. ఆయన చేతిలో కత్తి పెట్టారు. గొడ్డలు కదా పెట్టాలి, కానీ కత్తి పెట్టారు. ఇక్కడే దొరికిపోయినారు వాళ్ళు. సో ఆ తర్వాత చూస్తే సునీత చేసింది, ఆ తర్వాత చూస్తే నరేట్ రాజశేఖర రెడ్డి చేశారు, ఆ తర్వాత చూస్తే ఆయన అక్రమ సంబంధం ఉంది ఆయనకి, వాళ్ళ ఫ్యామిలీని ఆస్తుల కోసం ఆయన చంపేయడం జరిగిందని చెప్పి మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడిందంతా వైఎస్ఆర్సీపీనే. అందుకే ఈ విషయంలో అసలు నిందితులు ఎవరు అనేది సునీతకి స్టార్టింగే అర్థమైంది. ఏ నోటితోనైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సిబిఐ కన్సల్ట్ అడిగారో అదే నోటితో ఆ కన్సల్ట్ వెనక్కి తీసుకున్నారు ఆయన తాను అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ రోజు డినై చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి తిరుగుబాటు చేసి ఆవిడ బయటికి రావడం జరిగింది. పాపం అప్పటి నుంచి ఆవిడ పోరాటం చేస్తూ ఉంది. ఆవిడ పోరాట ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆవిడ పోరాట ఫలితమే అవినాష్ రెడ్డి ఆల్మోస్ట్ అరెస్ట్ దాకా వెళ్ళారు. కానీ ఆ రోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్సంబంధాల కారణంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి కాపాడబడ్డారు. ఈ సంగతి అందరికీ జగద్విదితమే. అయితే అలాంటి సందర్భం నుంచి సునీత మాత్రం ఎక్కడ తన పోరాటాన్ని ఆపలేదు. ఒక దశలో చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి మీద తానే పోటీ చేద్దాం అనుకుంటే షర్మిల కారణంగా ఆవిడ పోటీ నుంచి వెనక్కి తగ్గి వాళ్ళిద్దరూ కూడా వైసీపీకి, అవినాష్ రెడ్డికి, జగన్కి వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా చేశారు. కానీ అవినాష్ రెడ్డి గెలిచారు. అయితే ఈ సఫికేషన్ తీసుకోవడానికి కూడా ఆవిడకి 2 ఏళ్ళు పట్టింది. ఈ క్రమంలోనే అటు సిబిఐ చూస్తే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు ఎంక్వైరీలు చేసి కూడా పదే అసలు వాస్తవాలను సిబిఐ బయటికి తీసుకురావట్లేదు అనేది సునీత ఆరోపణ. తాను బాధితురాలను అయితే తను నిందితురాలను చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయినా సరే నేను వెనక్కి తగ్గను అంటూ లేటెస్ట్గా ఈ కేసుకు సంబంధించి, ఈ అంశానికి సంబంధించి మరోసారి ఆమె హైకోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు. అది కూడా తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆవిడ ఈ పూర్తి స్థాయిలో సిబిఐ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయింది, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అందుకే మరోసారి మీరు సిబిఐని డైరెక్ట్ చేయండి అని చెప్పి సునీత హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీలో ఒక ఉలికిపాటే. అయితే వీటన్నిటికంటే ఈసారి కొంత డిఫరెంట్ మోడ్లో సునీత వెళ్ళబోతా ఉంది. ఇప్పటిదాకా భారతిరెడ్డిని అటు అవినాష్ రెడ్డితో పాటు, భాస్కర్ రెడ్డితో పాటు జగన్ను, భారతిని ఆవిడ ఎన్నోసార్లు విమర్శలు చేశారు ఈ అంశంలో. కానీ ఇప్పుడు చూస్తే డైరెక్ట్గా దీంట్లో జగన్ పాత్ర, భారతి పాత్ర ఏముందనేది తేలాలి అని చెప్పి
ఆవిడ పిటిషన్లో పొందుపరచడం జరిగింది. అంతేకాదు ఆవిడ మీడియా ముందుకు వచ్చి నిన్న మొన్న పులివెందుల్లో ప్రెస్ మీట్ పెట్టి ముందు ఈ టోటల్ ఎపిసోడ్లో భారతీ పాత్ర ఏంటో తేలాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ఎపిసోడ్లో డే 1 నుంచి కూడా సునీత చాలా స్ట్రాటజీగా భారతిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ చేసిన పోరాట ఫలితమే అనుకోవాలి మనం. భారతిరెడ్డి పిఏగా పనిచేసిన నవీన్ రెడ్డిని ఆ రోజున సిబిఐ అధికారులు విచారణ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అయిన కృష్ణమోహన్ రెడ్డిని కూడా విచారణ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతిరెడ్డి మీ పునాదులు, మీ పార్టీ పునాదులు, మీ మీడియా పునాదులన్నీ రక్తంతో తడిచిపోయాయని చెప్పి కూడా చాలా ఎమోషనల్గా సునీత మాట్లాడారు. ఆవిడ ఎప్పుడు పీపీపీ ఇచ్చినా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు ఏది చేసినా భారతిరెడ్డిని ఆవిడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏంటి? అటు భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతోని భారతిరెడ్డి వాళ్ళ ఫాదర్కున్న ఒక క్లోజ్ రిలేషన్ ఒక ఇష్యూ అయితే, అంతేకాదు ప్రత్యేకించి భారతిరెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో గంగిరెడ్డి, ఆయన చనిపోయారు అప్పట్లో. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంది. ఆయనే వివేకానంద రెడ్డికి సంబంధించి, అజయ్కి సంబంధించి ఆయన గాయాలన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ రక్తం మరకల విషయంలో, ఆయన గాయాల విషయంలో అన్నింటినీ కూడా మ్యానిపులేషన్ చేశారని విమర్శలు వచ్చాయి అప్పట్లో. సో ఆ విషయంలో భారతిరెడ్డి ప్రమేయం లేకుండా ఇది జరగదు అనేది సునీత అభిప్రాయం. ఇంతేకాదు ఆ కాల్ డేటా విశ్లేషణ సమయంలో కూడా ఎన్నోసార్లు భారతిరెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. పదే అటు షర్మిల ఒకవైపు విజయమ్మ మీద కేసు విషయంలో, ఎన్సీఎల్టీ కేసు విషయంలో కావచ్చు, తన మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన విషయంలో కావచ్చు, షర్మిల కూడా పదే భారతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు పాత సంగతులన్నీ బయటికి తీసి టార్గెట్ భారతి అన్నట్టుగా షర్మిల మాట్లాడుతూ ఉంటే, ఈరోజు సునీత కూడా పూర్తి స్థాయిలో నాకు న్యాయం జరగాలి అంటే ఈ కేసు విషయంలో భారతిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏందనేది మాకు తెలియాల్సిందే అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ భారతిరెడ్డిని ఆల్మోస్ట్ గతంలో ఎలాగైతే ఆవిడ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వెంటబడే ప్రయత్నం చేశారో, ఈసారి జగన్ను భారతిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా ఆవిడ వెంటబడే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్ వేరే యాంగిల్లో వెళ్తూ ఉన్నారు. ఇటు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి భారతిరెడ్డి సంగతి తేల్చిందాకా నేను నిద్రపోను అనే విధంగా ఈసారి ఆ మరోసారి పూర్తిగా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని రంగంలోకి దిగారు. ఇప్పటికైనా సిబిఐ ఆ మొర ఆలకిస్తుందా? కోర్టులు ఆ మొర ఆలకిస్తాయా? ఇప్పటికైనా ఒక న్యాయం జరుగుతుందా? ఆ పోరాటానికి ఫలితం లభిస్తుందా అని కూడా మనం ఆశిద్దాం.